జనరల్ సైన్స్ 10,000 బిట్స్. బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఉండే సన్నని స్ప్రింగు లాంటి తీగను ఏమంటారు? ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ అనేది బల్బులో వెలిగే భాగం. బల్బులో కాంతినిచ్చే భాగాన్ని ఫిలమెంట్ అని అంటారు. ఫిలమెంట్ టంగ్స్టన్తో రూపొందించబడుతుంది. టంగ్స్టన్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ మెటల్. వరల్డ్లో లభించే స్ట్రాంగెస్ట్ మెటల్స్లో ఇది కూడా ఒకటి. విద్యుత్ని తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలని ఏమని అంటారు? విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ని తమ గుండా ప్రవహింప చేయని పదార్థాలని ఏమంటారు? విద్యుత్ బంధకాలు అంటారు. కాంతి సెకనుకి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో దేని ఆధారంగా సమయాన్ని కొలుస్తారు? నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. చీమ కుట్టిన చోట నొప్పిగా మంటగా అనిపించడానికి కారణం ఏమిటి? చీమ కుట్టిన చోట ఫార్మిక్ యాసిడ్ని విడుదల చేస్తుంది. అందువల్ల చీమ కుట్టిన చోట నొప్పిగా మరియు మంటగా ఉంటుంది. ఆమ్లాలు మరియు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ని పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగించేవి ఏవి? మిథైల్ ఆరెంజ్ మరియు ఫినాప్తలిన్ ద్రావణాలు. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. మంత్రగాళ్ళు నిమ్మకాయను కోస్తే ఎర్రటి ద్రవం రావడానికి గల కారణం ఏమిటి? మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వు పూసిన కత్తితో నిమ్మకాయని కోయడం వల్ల నిమ్మకాయను కోస్తే ఎర్రటి ద్రవం వస్తుంది. మందార పువ్వు లేదా మిథైల్ ఆరెంజ్తో నిమ్మరసం కలవడం వలన ఎర్రగా మారుతుంది. గాలిలో ఎగిరే బెలూన్స్లో నింపే వాయువు హైడ్రోజన్. హైడ్రోజన్ వాయువుని హెన్రీ కావెండిష్ అనే ఇటాలియన్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. హైడ్రోజన్ వాయువుకి రంగు లేదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడాలను కలిపినప్పుడు ఏర్పడేది సోడియం క్లోరైడ్ లేదా సాధారణ ఉప్పు. పులిహోర తయారీలో ఉపయోగించే ఆమ్లం ఏది? సిట్రిక్ ఆమ్లం. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే ఆమ్లం కాల్షియం హైడ్రాక్సైడ్. అగ్నిమాపక పదార్థాల తయారీలో ఉపయోగించే క్షారం ఏది? అల్యూమినియం హైడ్రాక్సైడ్. పట్టు కాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమంటారు? రీలింగ్ అంటారు. దీనికోసం రీలర్ మరియు ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు. పాదరసం వేడి చేస్తే ఏమవుతుంది? వ్యాకోచిస్తుంది. వ్యాకోచించడం అంటే పెరగడం, అలానే చల్లారిస్తే సంకోచిస్తుంది అంటే తగ్గడం. పాదరసం అనేది థర్మామీటర్లో ఉపయోగిస్తారు. పాదరసంని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు. మెర్క్యూరీ అనేది ఒక గ్రహం పేరు, బుధ గ్రహం. ఆ పేరే పాదరసంకి పెట్టారు. దీన్ని క్విక్ సిల్వర్ అని కూడా అంటారు. పాదరసంని క్విక్ సిల్వర్ అని కూడా అంటారు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న ఏకైక లోహం పాదరసం. లోహం అంటే రేకులుగా మరియు తీగలుగా సాగదీయగలిగేదాన్ని లోహమని అంటారు. పాదరసం అనేది ఒక లోహం, మెటల్. థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిపే పదార్థాలుగా ఉపయోగించేవి పాదరసం మరియు ఆల్కహాల్. పాదరసం గురించి చూద్దాం. పాదరసం మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో దీన్ని మనం ఈజీగా చూడవచ్చు. థర్మామీటర్లో ఒక గాజు ద్వారా ఇది లోపటి నుంచి మెరుస్తూ కనబడుతుంది. ఇది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. పాదరసం గాజు పాత్రకు ఇది అంటుకోదు. ఇది మంచి ఉష్ణ వాహకం.
ఆల్కహాల్ గురించి చూస్తే ఆల్కహాల్ అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా నమోదు చేయవచ్చు ఆల్కహాల్తో. దీనికి రంగు వేయవచ్చు మరియు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతమైతే పాదరసాన్ని ఉపయోగించని డిజిటల్ థర్మామీటర్ అందుబాటులోకి వచ్చింది. పాదరసం అనేది విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. వాతావరణ శాఖ వారు వర్షపాతాన్ని కొలవడానికి ఉపయోగించేది ఏది? రెయిన్ గేజ్ని ఉపయోగిస్తారు. దీనినే యుడోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ అని కూడా అంటారు. మన దేశం యొక్క శీతోష్ణ స్థితిని అధ్యయనం చేసేది ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ మన దేశం యొక్క శీతోష్ణ స్థితిని అధ్యయనం చేస్తుంది. ఘటం రసాయన శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది? విద్యుత్ శక్తిగా. ఘటం అంటే సెల్. శ్రేణి వలయంలో ఒక బల్బు కాలిపోతే ఏమవుతుంది? వలయం మొత్తం వెలగదు. ఇనుప వస్తువులు గాలిలోని తేమ ఆక్సిజన్లతో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది? ఇనుప వస్తువులపై తుప్పు అనేది ఏర్పడుతుంది గాలిలోని తేమ మరియు ఆక్సిజన్లతో చర్య జరిపినప్పుడు. ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటికి రంగు వేస్తే ఇవి గాలిలోని తేమ మరియు ఆక్సిజన్లతో చర్య జరపలేవు, కాబట్టి ఇవి తుప్పు పట్టవు. నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా విడుదల చేసే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. ఒక పదార్థం గాలిలోని ఆక్సిజన్తో కలిసి ఉష్ణాన్ని ఇస్తూ మండటాన్ని ఏమంటారు? దహనం లేదా కంబస్షన్. అగ్గిపుల్ల తల భాగంలో ఉండే పదార్థాలు ఏవి? యాంటీమోనీ ట్రైసల్ఫేట్ మరియు పొటాషియం క్లోరైడ్ అనేవి అగ్గిపుల్ల తల భాగంలో ఉండే పదార్థాలు. ఇవి రెండు మాత్రమే ఉంటాయి తల భాగంలో. అగ్గిపుల్ల. అగ్గిపెట్టె గరుకుతలం రబ్బింగ్ సర్ఫేస్. మనం అగ్గిపుల్లను దేని మీదనైతే గీస్తామో ఆ రబ్బింగ్ సర్ఫేస్పై ఉండేది. గాజు పొడి మరియు ఎర్ర భాస్వరం రెడ్ ఫాస్ఫరస్. విద్యుత్ సరఫరా సులభంగా జరిగే లోహాలు ఏవి? రాగి మరియు అల్యూమినియం అనే లోహాల్లో విద్యుత్ సరఫరా సులభంగా జరుగుతుంది. సోలార్ సెల్ సౌరశక్తిని ఏ విధంగా మారుస్తుంది? విద్యుత్ శక్తిగా. సోనార్ అంటే ఏమిటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సముద్ర లోతుల్ని కొలవడానికి ఈ సోనార్ని ఉపయోగిస్తారు. గాలిలో ఒక వస్తువు ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని ఏమని అంటారు? సూపర్ సోనిక్ వేగం అని అంటారు. జెట్ విమానం మరియు బుల్లెట్ మొదలైనవి సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.